రెండో సంవత్సరం అప్పుడు ధైర్యం చేశాను. ఎందుకంటే ఇంకా రెండో సంవత్సరం దాటితే మూడులోకి వెళ్ళిపోతాను అనమాట. అంటే 2004 మొదలు పెట్టాం కదా, 5, 6 అయిపోయింది, ఇక 7 వస్తుంది అనమాట. అప్పుడు 7వ సంవత్సరాన్ని స్త్రీల సదస్సు పెట్టడం జరిగిందండి. పెట్టినప్పుడు 7వ సంవత్సరంలో పెట్టాం, 8వ సంవత్సరం పెట్టాం, 9వ సంవత్సరంలో పెట్టాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా జరుగుతుందండి. ఈ సంవత్సరం ఎలా జరగబోతుందో ముందే దేవుడు బయలుపరిచేవారు. ఇలా జరగబోతుంది ఈ సంవత్సరం అన్నట్టు. అయితే చాలామంది అన్నారు 2-3 రోజులు పెట్టండి, ఒక్క రోజే పెడుతున్నారు, ఎలా కాదండి, ఎలా కాదండి. అంటే దేవుడు నాకు ఒక్క రోజుకే ఆయన చెప్పారు కానీ నాకు 2-3 రోజులు పెట్టమని చెప్పాలి. మరి దేవుడు చెప్పినట్టు చేయాలి కానీ మనకి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా అని చెప్పి నేను ఎవరైనా చెప్పినప్పటికైనా నేను ఆ పని చేయలేదు. ఒక్కరోజు మాత్రమే పెట్టాను. ఆ ఒక్కరోజు కూడా భోజనం ఎలా పెట్టాలో కూడా నాకు ఆలోచన చెప్పేవారండి. ఇలా పెట్టాలి అని ఎవరు మనిషికి చెప్పినట్టుగా నేను ఆలోచించేదాన్ని కాదు. ఇలా పెడితే బాగుంటుంది, అలా పెడితే బాగుంటుంది అని ఆలోచించేదాన్ని కాదు. అలా సర్వసాధారణంగా ఆలోచించండి, సొంతంగా ఆలోచించను. ఆయన అడుగుతాను, ప్రభా ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఏం చేయమంటావు, నాకు అసలు ఏం తెలియదు కదా ప్రభా అని చెప్పేసి ఆయన అడిగితే ఆయన నాకు ఆలోచన చెప్పారు, ఇలా పెట్టాలి అని. ఆ ప్రకారంగా నేను పత్రికలో ముద్రించేసానండి. అంటే పాంప్లెట్ ఇచ్చేసాను. అంటే భోజనం వస్తే కలదని రాయిస్తే చూసి చదువుకున్న వాళ్ళు అన్నారట, పలానా వాళ్ళు గొప్ప ధనవంతులు, ఇక్కడ మీకు తెలిసే కదా, నేను చెప్పవలసిన లేదు వారు, గొప్ప ధనవంతులు, అలాంటి వారు వాళ్ళ యొక్క కుమారుడు వివాహం చేసినప్పుడు లారీల మీద వచ్చినాయి అన్నీ, అయినా లాస్ట్ వాళ్ళకి భోజనాలు లేవు, ఏళ్ళే అసలు మీరు భోజనాలు పెట్టగలరా ఇక్కడ అన్నారట. అంటే ఇది మా వారి ఇంటికి వచ్చి నువ్వు ఇలా రాయించావు, ఇలాగని అంటున్నారు అందరూనే, మీరు భోజనాలు పెట్టగలరా అని అంటున్నారు అందరూనే అని చెప్పేసి ఈయన నా మీద కొంచెం కోపడినట్టుగా బాధపడినట్టుగా మాట్లాడాడు. అదంతా నాకు తెలియదు. ఆయన చెప్పింది నేను చేస్తున్నాను అంతవరకే. నేనేమి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని నేను ఇలా ఆలోచించుకునే వ్యక్తులు కాదు నేను. ఆయన నాకు ఏది చెప్తే అది మాత్రం ఫాలో అవుతాను నేను. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. చెప్పింది ఆయన, చేసేది నేను, జరిగించేది ఆయన, ఇంకా అతని మినహా నాకేం తెలియదు అని చెప్పి, ఇది అందరి మీటింగ్ లాగా ఉంటుంది, ఇది ఒక స్పెషల్గా ఉంటుంది మీటింగు అని చెప్పి మీరేమి భయపడకంటే ఇది మిగులుతుంది తప్ప తగలదు అన్నానండి అని చెప్పి, అప్పటికి నా దగ్గరికి వచ్చిన స్త్రీలు ఉన్నారు కదా, సహవాసం వచ్చిన వాళ్ళు, అప్పట్లో ఎవరున్నారు మీలోని చేయి చూపించండి. మీరున్నారు కదా జ్యోతి గారు, మీరు లేదు. అయితే చెప్పాను అన్నమాట, మన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దేవుడి చేతిలో పెడతాం. ఆ రోజుని దేవుడు చేస్తాడు కదా, ఈ రోజుని కూడా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆ దేవుడు ఈ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాయని, ఆయన మార్పు లేదు, ఎప్పుడూ ఒకే దేవుడు మనకి. అందుకని ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెడదాం. ఆయనే అందరికీ సరిపోయేటట్టు తృప్తిగా తిరగక మిగిలేటట్టు చేస్తాడు ఆయన. బయట నుంచి వార్తలు అయితే ఇలా వినబడుతున్నాయి, కానీ మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగే శక్తిమంతుడు అని చెప్పేసి ఎలాగా మన టీంతో చెప్పినప్పుడు అలాగే నమ్మని చెప్పి, నేను ఎవరినే రూపాయి అడగలేదు, కానీ ఎవరి మట్టుకు వాళ్ళే కానుక తీసుకొచ్చి నా చేతిలో పెట్టడం ప్రారంభించారు. నేను ఎవరికి చెప్పలేదు, వాళ్ళని ఆశించలేదు కూడా అన్నమాట. ఎందుకంటే చెప్పింది ఆయన, కూరుకున్నది నేను అంతవరకే. అయితే ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారన్నమాట. కానుక ఇచ్చినప్పుడు ఇక దాన్ని ప్రారంభించాం. చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు, చాలా చక్కగా పెట్టిన భోజనాలనే వార్త వచ్చింది. ఎందుకని ముందు భోజనాలు అంటే కదా వచ్చిందా, అది ఇంత ఇలా పెట్టగలరా వేయడం అది ఇది అన్న మాటకి అసలు ఎంత మరి ఇలాంటి చెప్పకూడదు మనం. ఎంత చిన్నప్పుడు ఎవరు వేయలేదు. అప్పటికే నాకు తెలిసి సహజంగా మీటింగ్స్ పెట్టేవారు కానీ భోజనాలు పెట్టేవారు కాదు. భోజనాలది స్టార్ట్ అయింది, మనదే స్టార్ట్ అయిందేమో నేను అనుకుంటున్నాను.
అవునా? ఆ తర్వాత ప్రారంభించినట్టున్నారు. అప్పటికి భోజనాలు పెట్టేవారు కాదు. మేము వెళ్ళిన చర్చిలో కూడా మీటింగ్స్లో ఏంటని వైర్లో ఉండేవాళ్ళు. మేము వైరోళ్ళు కూడా భోజనాలు ఎట్టేవారు కాదు మాకు. భోజనాలు అంటే కొంచెం టీ కూడా ఇవ్వలేదు మా దేవుడు. అయితే ఇవన్నీ జరిగినాయి, చాలా మిగిలింది అన్నమాట. నేనేమనుకున్నానంటే ప్రభా వీళ్ళందరూ ఉదయం నుంచి అంటే ముందు నుంచి వీళ్ళ పాటలు ప్రాక్టీస్ అన్నింటిలో ఉండేవారు. ఇంటికి వచ్చేవారు, ప్రాక్టీస్ చేసేవారు, ఎన్ని చేసేవారు. ఇక సొంత ఇంట్లో పని కంటే ఎక్కువగా ఇంకా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు అన్నీ చూసుకున్నారు అన్నమాట. చూసుకుని చాలా చక్కగా ఏటీపీ ఇచ్చి చేసేటప్పటికి నేను ఏమనుకున్నానంటే వీళ్ళు అలసిపోతారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ వంటలు చేసుకుని ఇంకెంతో ఎన్ని బాగోదు, వీళ్ళ కుటుంబాలందరికీ భోజనం సరిపోయేలాగా. అంటే అప్పుడు శిష్యులకి చూడండి గప్ప మిగిలింది కదా. అలాగా వీళ్ళు ఒక్కరికే కాదు ప్రభావాల కుటుంబం అందరికీ సరిపోయేంత భోజనం వచ్చిన అంటే టీం వాళ్ళు అందరికీ అన్నమాట. వాళ్ళ భోజనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర భోజనం చేసి శుభ్రంగా స్నానం చేసి పడుకునేలా ఉండాలి. అలసిపోయి ఉంటారు ప్రభా అని చెప్పేసి నేను ఇలా అనుకున్నాను, మనసులో అనుకున్నాను. అలాగ అడగలేదు కూడా దేవుడు. అయితే కానీ మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన ఇచ్చే దేవుడై ఉన్నాడు కనుక అసలు మరి చికెన్ అయితే పెద్ద క్యానన్నర మిగిలిపోయిందండి. అంత తృప్తిగా అందరూ తినగా కూడా ఎవరికి లేదు అని అనకుండా చాలా సమృద్ధిగా పెట్టారని బయట టాక్ వచ్చింది అనమాట. అంటే ఆ టాక్ కోసం కాదు మనం అనుకున్నది, కానీ సాధారణుడు భయం పెట్టాడు కదా, మరి ఆ భయానికి దానికి దేవుడు ఆ రీతిగా ఆ టాక్ పుట్టించాడు అన్నమాట. అలాగే ఏది ఏమైనప్పటికైనా చాలా సమృద్ధిగా చక్కగా అటు మీటింగ్ ఏంటి, ఇటు భోజన విషయం ఏంటి, అన్నీ కూడా ప్రభు నాకు ఏది చెప్పారో ఆ ప్రకారంగా అది నేను చేశానండి. అప్పుడు అన్నారు ఇది సాయంత్రానికి కూడా పెట్టేస్తే బాగుంటుంది, మీటింగ్ ఎలాగ భోజనాలు ఉన్నాయి కదా పెట్టేస్తే బాగుంటుందని మనలోనే ఒక స్త్రీ చెప్పారు నాకు. చెప్తే అమ్మ నా వల్ల కాదు, నాకు దేవుడు చెప్పింది ఒక్కరోజే చెప్పారు, ఒక మీటింగే చెప్పారు, నేను అదే చేస్తాను. నేను రెండోది నాకు చెప్పలేదు, చెప్పని పని చేయను నేను, ఏమనుకోవద్దు, ఇది అందరూ చేసే పని కాదు, ఇది నా పని వేరు అని చెప్పేసి. అంటే అందరూ పెడతారు కదండి 2-3 రోజులు మీటింగ్లు, అలా పెట్టచ్చు కదా అలా పెట్టచ్చు కదా అని. అలా పెట్టడానికి ఆ మీటింగ్లు కాదు, ఈ మీటింగ్ మీరు దేవుడు నాకు చెప్పిందే నేను చేస్తాను కానీ చెప్పని పని నేను చెయ్యనమ్మా, దయచేసి ఈ ఆలోచన మంచిదే కానీ ఆ పని నేను చెయ్యను. ఆ తర్వాత కొంతమంది సేవకులు కూడా నాకు అలాగే సలహా చెప్పారు, మీరు పెట్టిన మీటింగ్ బాగా సక్సెస్ అవుతుంది కదా అని అమ్మగారు, ఓ 2-3 రోజులు పెట్టవచ్చు కదా, మరి ఒక రోజు పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. లేదండి, నాకు ఒక్క రోజుకే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను తప్ప వీళ్ళందరూ చెప్తున్నారు కదా 2-3 రోజులు ఎప్పుడు నేను ఏర్పాటు చేయలేదు. అలాగే మొత్తం మీద 7వ సంవత్సరం అయిపోయింది, 8వ సంవత్సరం అయిపోయింది, 9 అయిపోయిందండి. 10వ సంవత్సరంలో దేవుడు నాకు ఏమిస్తున్నాడో తెలుసా? ఆ 10వ సంవత్సరంలో ఘనంగా జరగాలి మీటింగు అని చెప్పేసి వారానికి ఒకసారి ఫోన్ లైట్లు చేశామండి. వారానికి ఒకసారి ఫోన్ లైట్ ప్రార్థనలు చేసాం. అలాగే 4 నెలలు చేశామండి. 4 నెలలు చేసిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే ఈసారి మందిరంలో జరుగుతుంది అని నాకు వస్తుంది, ఎవరు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇది మందిరంలో జరుగుతుంది, బయట జరగదు, మందిరంలో జరుగుతుంది అని వస్తుంది. నువ్వు కారులో వెళ్ళి కారులో అడుగు తీసి మందిరంలో పెడతావు, ఆ మెట్టి మీద పెడతావు, అలా లోపలికి వెళ్తావని కూడా వస్తున్నాను. ఏంటి ఇలా వస్తుంది ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత భోజనం కూడా విందు భోజనంలా పెట్టాలి అనేసి ప్రేరేపణ కలిగిందంట. ఎలా పెట్టాలి? విందు భోజనంలా పెట్టాలి. అంటే విందు భోజనంలో ఏమున్నాయి? అందులో అరటిపండు వేస్తారు, తప్పకుండా స్వీట్ వేస్తారు కదా. అంతకుముందు వేయలేదండి, ఈ స్వీట్ వేయలేదు, అరటిపండు కూడా వేయలేదు అనుకుంటున్నాను. అయితే ఈసారి 2 కూడా వేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే విందు భోజనాలలా ఉండాలి ఇది అని ప్రేరేపణ కలుగుతున్నాను. ఏంటి ఎలాగ వస్తుంది ఏంటి అని అనుకుంటూ నేను మరి వెళ్ళి నాకు దేవుడు ఎందుకు
చెప్పిస్తున్నాడు నాకు తెలియట్లేదు, నేను చెప్పాలనుకోలేదు, ఇది దాచి పెడదాం అనుకున్నాను కానీ చెప్పేస్తున్నాడు కూడా ఆయన. అయితే అనుకున్నప్పుడు ఒక మాస్టర్ గారికి నేను కొంత మనీ ఇచ్చి ఆ ఏరియాలో అరటిపళ్ళు బాగా దొరుకుతాయి అని చెప్పేసి అంటే మీరు అరటిపళ్ళు తీసుకురండి మీరు వచ్చేటప్పుడు అని చెప్పేసి ఆయన కొంత మనీ ఇచ్చాడు. ఆ తర్వాత స్వీట్ అంటాడు దేవుడు, స్వీట్ కూడా వెయ్యాలి కానీ ఒక విందు భోజనంలా అవుతాను. సరే అయితే ప్రభా ఎవరికన్నా చెప్తుంటే నవ్వుతున్నారు, ఇదేంటి ఇలా చెప్తాడా దేవుడు, ఎలా చెప్తాడా అని నవ్వుతున్నారండి. నాది ఇది చెప్పాలి అంటే సంతోషంగా చేసినట్టు ఉండేది కాదండి, ఒక బాధ దుఃఖంతో. అంటే నేను అనుకున్నది ఎవరికన్నా చెప్తుంటే వాళ్ళకి హాస్యాస్పదంగా ఉండేది. అందుకని మరి నేను వెళ్ళి కొట్టుదలకి వెళ్ళి కొట్టుకొస్తానా, నేను వెళ్ళి ఈ ఎవరోకులు చెయ్యాలి ఈ పనులు. చాలా ఇబ్బందికరంగా నాకు అనిపించేది అనమాట. ఆ మీటింగ్ ముగిసే వరకు నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని. అయితే మొత్తం మీద ఈ స్వీట్ అనేటువంటిది ఎలాగ ప్రభా సరే ఇప్పుడు చెప్తే ఈయనే ముందు ఈయనే అంటారు ఏంటి స్వీట్ ఏంటి అని చెప్పేసి అంటారేమో అని ఇంక నేనేం చెప్పలేదు. చెప్పకపోతే దేవుడు ఏం చేశాడంటే అప్పుడు మా పెద్ద పాప గర్భిణితో ఉందన్నమాట. కరెక్ట్గా ఒక ఆమె స్వీట్ తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. సార్ అంటారు కదా, అలాగే మొత్తం 19 కేజీలో 20 కేజీలు తెచ్చిచ్చింది ఆమె. ఆదివారం చర్చికి వెళ్ళిపోదామని బయలుదేరుతుంటే మీరు చర్చికి వెళ్ళిపోతారండి, మేము అర్జెంటుగా వచ్చేసామండి, వదిలి గారు ఏమనుకోద్దు, ఇంకో మాకు ఆ చీరలో వద్దు ఏం వద్దు మేము అని చెప్పేసి ఇచ్చేసి మాకు 10-15 నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అయితే ఈ స్వీట్ అంతా మనం ఏం చేసుకోము అని చెప్పేసి ఆ స్వీట్ పట్టుకెళ్ళి ఆ భోజనాలు నిర్వహిస్తాను. దేవుడు ఏం చెప్పాడు, అయితే ఈ కార్లో వెళ్తాం, కార్లో దిగి అడుగు అందులో పెడతామని అన్నది కూడా వచ్చింది కదా. అలాగా వచ్చింది, నేను మర్చిపోయాను. ఎంతగానే మర్చిపోతే రాత్రి మొదలుపెట్టింది వర్షం. జ్యోతి గారికి తెలుసు బాగా. వీళ్ళందరూ ఏడు పట్టండి బాబోయ్ ఏంటి వర్షం వచ్చేస్తుంది అనేసి ఈ రేపు మీటింగ్ అని ఈ రోజు టెంట్లు వేస్తే టెంట్లు పడిపోయినాయి. గాలి తుఫాన్ అన్నమాట అండి, టెంట్లు పడిపోయినాయి. చాలా భయంకరంగా ఉందన్నమాట తుఫాన్. ఇంకా ప్రార్థన చేసినా ఇంకా అదేం ఆగట్లేదు. కానీ నాకు బయట తుఫాన్ వస్తుందని కూడా నాకు తెలియదు, వేళ్ళు వచ్చి నాకు లేపే వరకు నాకు తెలియదు. అయితే నేను నువ్వు శుభ్రంగా పడుకో మమ్మీ, నువ్వు రేపు వాడబడాలి కదా అనేసి మా పాపళ్ళు నన్ను ఒక రూమ్లో పడుకోమని నా దగ్గరికి ఇంకెవరో రాకుండా చేస్తారనమాట. నువ్వు విశ్రాంతి తీసుకోని చెప్పేసి. అందుకని నాకు ఏమీ తెలియదు. ఉదయం 5 గంటలకు వీళ్ళందరూ వచ్చారండి, ఏ ఉల్లిపాయలు అన్నీ చూశారు. వచ్చాడు, వర్షం వచ్చేస్తుంది అమ్మగారు, ఇది అమ్మగారు అది అమ్మగారు అని చెప్పేటప్పటికి ప్రార్థన చేశాను. కాసేపుడికి ఆగినట్టు అనిపించిందండి. ఆగినట్టు అనిపించేటట్టుగా అమ్మగారు కొంచెం ఆగిపోయింది కదా, దగ్గరికి మేము వెళ్తామని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏడ్చారు కానీ నాకు ఏడుపు రావట్లేదు. అందుకే వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ పడుకున్నాను అనమాట. పడుకొని లేచిన తర్వాత చూస్తే తుఫాను అలాగే ఉంది, వర్షం వస్తానే ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుందామని మోకరించాను. ఏంటి ప్రభా తుఫాను ఆగట్లేదు ఏంటి, మరి ఏంటి ఇది ఎలాగా అని ప్రార్థన చేస్తుంటే దేవుని స్మరణ అవిశ్వాసి కాదు కదా, నువ్వు అవిశ్వాసి కాదు కదా, కాదు ప్రభా. అయితే ఊరుకో అన్నాడు. ఏమన్నాడు, సరే ప్రభా అని మళ్ళీ వెంటనే ప్రభా ఏమనుకోదు, చిన్న రిక్వెస్ట్ నాది, నేను డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. మరి తుఫాన్కి వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చేస్తారో దూరాల నుంచి కూడా వచ్చేవారండి. ఎందుకంటే మీకు తెలుసు 7 మండలాలకి మనం ఇన్ఫామ్ చేసేవాడు. గుర్తుందా మీకు? కార్ పెట్టి మార్కెట్లు వేయించి ఇవన్నీ ఏంటవి వాల్ పోస్టులు వేళ్ళే అంటించేయడం అండి, వేళ్ళే పిండిలో పెట్టడం, వేళ్ళే అంటించేయడం, వేళ్ళే అన్నీ చేసుకోవడం. ఇంకా స్త్రీలేనమాట అండి. అందరికీ ఆశ్చర్యంగా అనిపించేది అనమాట. అక్కడ వాల్ పోస్టులు అంటించేసి ఆ ఊళ్ళో పంచిపెట్టేసి వెళ్ళడం. ఒక్క సంవత్సరం నేను వెళ్ళలేదు, లాస్ట్ సంవత్సరం. మిగతా 2 సంవత్సరాలు నేను వెళ్ళినట్టున్నాను కూడా.
ఇక లాస్ట్ సంవత్సరం దేవుడు ఎందుకు నాకు అనుమతి ఇవ్వలేదు. అయితే వెళ్ళలేదండి, వెళ్ళారు. వెళ్ళి మొత్తం మీద అందరికీ తెలియపరిచి అంటే ఇచ్చి అని చేసి వచ్చేసారనమాట. అయితే నువ్వు అవిశ్వాసం కాదు కదా అంటే కాదు అన్నాను. ఊరుకైతే అన్నాను, ఊరుకున్నాను. సరే చిన్న రిక్వెస్ట్ ఉన్నా, చాలా దూరం నుంచి వస్తారు కదా మరి వాళ్ళు. అయితే వచ్చిన వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళేటప్పుడు మటుకు వర్షం లేకుండా చేయకుండా అది ఒకటే నేను వాళ్ళకి గురించి నేను అడుగుతున్నాను. ఇది రిక్వెస్టే తప్ప ఇది మీకు అర్థమయ్యట్లేదు. నేను చిన్న రిక్వెస్ట్ ఉంటాను, దయచేసి వాళ్ళు వెళ్ళేటప్పటికి వర్షం లేకుండా ఎవరి గృహాలకు వాళ్ళు చీకటి పడక ముందే చేరేటట్టుగా చేయొద్దండి. ఇది ఒక్కటే అడుగుతున్నాను తండ్రి అన్నాను. అయితే అంతే నా ప్రార్థన ముగించుకున్నాను. నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యేటప్పటికి నిజంగానే దేవుడు చెప్పినట్టు అయ్యగారు స్వారి పంపించారు. మేము అనుకోలేదు, అసలు ఏమీ అనుకోలేదు. మేము కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ఎన్ని ఏమో ఉండేవి కదండి. ఆయన కారు పంపించారు. ఏంటి కారు ఏంటి అంటే ఇలా తీసుకురామని పంపించారని చెప్తున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ప్రభు ముందే చెప్పారు కదా. అప్పుడు నిజంగానే అడుగు తీసి ఆ చర్చి మెట్టి మీద పెట్టానండి. ఎంత కరెక్ట్గా దేవుడు చెప్పాడో చూడండి. మెట్టి మీద పెట్టి లోపలికి వెళ్ళాను అనమాట. మందిరంలో జరుగుతుంది, బయట జరగదన్న దానికి మరి వేసిన టైంలో పడిపోయింది. అంటే అది బయట జరగకూడదు, అది లోపల జరగాల్సిన మీటింగ్ అది. కానీ తెలియని వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ ప్రార్థనలు ఏమైపోయినాయి, ఈ ఎస్తేరు ప్రార్థనలు ఎంత బలంగా ఉన్నాయా, అందుకేనా ఇలా వర్షం వచ్చేసింది, ఇలా తుఫాను వచ్చేస్తుంది, ఏంటి వేసి అన్నీ పడిపోయినాయి, ఏంటిది అని చెప్పేసి పాపం వంటలు చేసి వాళ్ళు ఇబ్బంది పడ్డారండి. ఇబ్బంది పడేటప్పటికి ఇది దైవచిత్త ప్రకారంగా జరుగుతుందని వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. కానీ నేను ఇంకా ఆయన మాట నమ్మాను కనుక నేను ఇక ప్రతిదానికి ఇంక ఓకే అనుకుని నేను వెళ్ళిపోతున్నాను. అయితే మొత్తం మీద వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు వర్షం అయితే ఏమీ ఆగలేదండి. పాటలు పాడారు, ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేసిన తర్వాత నన్ను డయాస్ మీదకి పిలిచారన్నమాట. డయాస్ మీదకి పిలిచేటప్పటికి లేచానండి. అలా స్విచ్ ఆపినట్టు వర్షం ఆగిపోయిందండి. నేను ఎప్పుడు ఆపుకున్నాను దేవుడిని? వాళ్ళకి వెళ్ళడానికి అభ్యంతరం లేకుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు వర్షం లేకుండా చేయాలని అంతే నేను అడుగుతాను. కానీ ఆయన ఎప్పుడు అవ్వరు. వాక్యం చెప్పడానికి ముందే ఆయన స్విచ్ ఆపినట్టు, స్విచ్ వేస్తే ఎలా వస్తుందో స్విచ్ ఆపితే ఎలా కాకపోతే అలాగ ఆగిపోయిందండి. చాలా ఆశ్చర్యపడ్డాను. అయితే అప్పటికే కూడా వస్తానే ఉన్నారన్నమాట. ఒక అతను అయితేనట దేవీపట్నం నుంచి నడిచి వచ్చేసాడండి. వర్షాన్ని వస్తూ తిరగలేదట, రోజు తుఫానికి వెళ్ళలేదటండి. బస్సు వస్తుందేమో చూసి ఇక్కడ రావట్లేదని అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చాడంటే డబ్బుకాడ. మరి దేవుడు ఆశ్చర్యపరుడు కాదా? తుఫానులో కూడా రప్పించలేదా? మా బంధువురాలు అయితే రాజానగరం నుంచి వచ్చిందంట. వాగ్వారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఇంకేమంటావు, ఈ తుఫాన్ని వెనక్కి వచ్చే అంటాడట. ప్రార్థన చేసుకుంటే నీకు లాస్ట్ ప్రార్థన చాలు, నువ్వు వెళ్ళిపో అన్నాడట. అయితే ఆమె కూడా దేవుని మాటకి లోబడి ఒక ప్రార్థన చూడాలనుకున్న ప్రభు నేను ఎక్కడికి వెళ్తానైతేనని ఆమె వచ్చింది. ఆమె వాక్యం ఇంకా 5-10 నిమిషాలు ముగిస్తానని వచ్చిందండి ఆమె ఆ తుఫాన్లో. ఆ రీతిని ఎంతో మంది వచ్చారండి తుఫాన్లోని. నేను ఇక్కడ నిలబడితే నాకు అక్కడ గేట్ కనపడుతుంది అనమాట. ఈ గేట్ ఎలా కనపడుతుంది, అది ఎలా కనపడేది. ఆ గేట్ అవతల నుంచి గొడుగుతో వచ్చి ఆ గొడుగు అక్కడ పెట్టుకుని లోపలికి వచ్చి అలా కూర్చునిపోరండి. అసలు ఒళ్ళు తుడుచుకున్నట్టు కానీ తల తుడుచుకున్నట్టు కానీ అసలు మాత్రం ఏ డిస్టర్బెన్స్ లేకుండా కామ్గా వచ్చి కామ్గా కూర్చునిపోరండి అందరూ. అంత తుఫాన్లో రమారమి 400 మందిని రప్పించాడండి. ఇది అసాధ్యం కాదా? నిజంగానే అది వివాహ భోజనంలాగా అయ్యిందన్నమాట అండి. అది ఎలాగైంది? అది ఒక మరి విందు భోజనంలాగా ఉండాలమ్మా అన్నాడు కదా ఆయన. ఆ విందు భోజనంలాగే అయ్యిందండి. అది పెద్ద పెద్ద అరటిపళ్ళు తెచ్చారు వాళ్ళు సమృద్ధిగా. చక్కగా ఎంత
రీసెంట్గా జరిగిందంటే అండి, ఆ రోజు రికార్డ్ అయింది. తర్వాత మేము క్యాసెట్ చూసాం అన్నమాట. మంగళవారం అందరం కూర్చొని చూసాం. చూస్తే అసలు నేనేనా మాట్లాడుతుంటాను, నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు ఫుల్ అది ఒక టీవీలో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఆ రీతిగా వచ్చిందండి ఆ రోజు ఆ వాక్యము అదంతా కూడా. చాలా డీసెంట్గా బయట చూస్తే తుఫానే, కానీ మాకు లోపల ఎలా ఉంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అండి. అసలు తుఫాన్కి మాకు సంబంధమే లేదన్నమాట. దేవుని కార్యాలు ఆశ్చర్యాలు కాదనుకుంటున్నారా? ఆనాడే జరిగిన ఈనాడు జరగనుకుంటున్నారా? అది తెలియని వారికి తెలియనట్టుగా ఉన్నారు. కానీ ఒక మీటింగ్కి అయితే నేనే చెప్పాల్సి వచ్చింది వాక్యం. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఒక పాస్టర్ గారు తర్వాత చెప్పారన్నమాట. తర్వాత కనిపించినప్పుడు ఆ రోజు మీరు పరిశుద్ధాత్ముడి గురించి వివరించిన వివరణ అసలు చాలా అద్భుతంగా వివరించారమ్మా మీరు. అలాగే ఎలా వివరించారు ఈ సిస్టర్ అని నేను చాలా ముగ్ధుడైపోయాను అన్నారు ఆయన. ఆయన చిన్ని పాస్టర్ గారు కాదు ఆయన. అక్కడ చాలాసేపు కూర్చున్నాను మీటింగ్లో. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను కొన్ని కారణాలు బట్టి. ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను ఇంట్లో అప్పుడు లైవ్ ఇప్పించామన్నమాట. మొదటిసారి దేవుడు ఇప్పించాడు లైవ్. మాకు లైవ్ ఇవ్వాలని మాకు తెలియదు, ఆయన ఇప్పించాడు. ఆ తర్వాత అది ఇప్పించాలని అప్పుడు మాకు ఇచ్చిన ప్రేరణ బట్టి మేము దాన్ని ఏర్పాటు చేసాం. అప్పుడు ఇంట్లో కూర్చొని చూశానండి. చాలా ముగ్గురిని అయిపోయానమ్మా. అంతలాగా మీరు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నారు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత జ్ఞానవంతురాలు నేను కాదండి. నా ప్రభు నా మాట వచ్చిన ప్రతి మాట నేను చదివాను అంతే. అంతకు మినహా నాకేమీ తెలియదండి అన్నాను. ఏది ఏమైనా సిస్టర్ చాలా అద్భుతంగా వివరించారు మీరు. అంతలాగా వివరించాలి అంటే అంత విషయం తెలిస్తే తప్ప వివరించలేరు. తెలియని వాళ్ళు దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ మీరు చాలా చక్కగా దాన్ని వివరించారు అని చెప్పారు. అయితే ఈ రీతిగా ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క రకంగా జరిగిందండి. అది లాస్ట్ మీటింగ్ 2010లో జరిగింది. అది నిజంగానే హిందూ భోజనం లాగా పెట్టించాడు అనమాట. ఆ మీటింగు అలాగే జరిగింది. ఆ భోజనాలు 2 గంటలకు తిన్నాం తెలుసా. 3-4 అయిందండి భోజనాలు చేసేటప్పుడు. రాత్రి అయిపోయాక భోజనాలు చేసాం వెరైటీగా. అప్పుడు మధ్యాహ్నం భోజనాలు చేసేవాళ్ళు, కానీ ప్రార్థన అయిన తర్వాత విందు భోజనం అంటే ఎప్పుడు చేస్తారండి? అలా జరిగిందండి. అయితే అప్పుడే దైవకృప దర్శనం చూశాను. అంతే సూర్యుడు ఎలాగా సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా ఎర్రగా సూర్యుడు సంధ్యా సమయంలాగా కనపడిందమ్మా అని చెప్పింది. అయితే మా బంధువురాలు ఏం చెప్పింది అంటే, ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు నా కోసమో లేకపోతే నా కుటుంబం కోసమో చేసుకోవాలి కదా, మీకోసం చేస్తున్నాను ఆంటీ. నేను ప్రభు ఆంటీని ఎంతగా దీవించావు, ఎంతగా ఆశీర్వదించావు, ఎంతగా హెచ్చించావు, నీ స్తోత్రం అని చెప్తున్నానండి. మీకోసం చేస్తున్నాను నేను ప్రార్థన. ఎందుకు అంటే మీరు ఆకాశంలో కనబడుతున్నారు నాకు అంటున్నా. మీరు ఎప్పుడు నాకు కనిపించిన ఆకాశంలో కనపడతారు, కానీ భూమి మీద నాకు కనిపించదు అని చెప్తుంది. దేవాలయం ఇదంతా నువ్వే జరిగించు. ఆ రోజు నేను విజయం పొందినట్టుగా నాకు తెలిసిందన్నమాట. అప్పుడు అడిగాను, నేను ఇంతమంది సేవకులు ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ కనిపించవు, ఎందుకు ఇక్కడ నన్ను పెట్టావు, ఉండమన్నావు, ఈ మీటింగ్స్ ఎందుకు పెట్టమంటున్నావు, ఏంటి కారణం ఏంటి అని చెప్పేసి దేవుడు అడిగినాడు. అప్పుడు దేవుడు చెప్పిందన్నమాట, ఇక్కడ నువ్వు విజయాన్ని సాధించాలి. అది నీ దగ్గర మాత్రమే ఉన్నది. ఆ పని నువ్వే చేయాలి.
అది విజయం వచ్చింది అంటే చిన్న చిన్న సేవకులు కూడా అవలేలుగా ఉపయోగపడతారు అని దేవుడు చెప్పాడండి. అదే రీతిగా ఆ మీటింగ్లో విజయం పొందినట్టుగా నాకు అర్థమైపోయిందండి. ఆ విజయ ఆనందం సంతోషం నేను అనుభవించాను. ఆనాటి నుంచి చిన్ని చిన్ని సేవకులు మీటింగ్లు పెట్టడం ప్రారంభించాను. ఎంతమంది తెలిసింది? చిన్ని చిన్ని సేవకులు కూడా అవలేలుగా మీటింగ్లు పెట్టడం ప్రారంభించారు. అంతకుముందు మీటింగులు జరిగాయి, ఆగిపోయినాయండి. ఆ తర్వాత మరల మీటింగులు ప్రారంభమైనాయండి. మొదటి మీటింగ్ జరిగిన తర్వాత మనది 2007లో జరిగింది. 8 నుంచి మళ్ళీ మొదలైనయండి మీటింగ్స్. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు. నాకు ఇచ్చిన పనిని నేను చేసినప్పుడు అది అందరికీ అర్థం కాలేదు, కానీ నా దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేశాను. అందులో సక్సెస్ ఇచ్చాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత రాజభవనంలో మళ్ళీ 2 రోజులు పెట్టమన్నాడు. ఒక రోజు చెప్పలేదు నాకు. ఆ 2 రోజులు అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు మందిరాన్ని ఇచ్చాడు. ఆ వెంటనే కూడా కాదు, కానీ మళ్ళీ రామచంద్రపురం దగ్గర ఒక ఊరు వారు పిలిచారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్థలాన్ని ఇచ్చేశాడు. ఇవ్వడం కట్టడం కూడా అయిపోయిందండి. అదేంటప్పుడు మా దగ్గరికి వచ్చినట్టు నేను చెప్పలేదు కదా, ఇదే మీ అప్పుడు మంత్రి ఏంటి అన్నాడు. నేను వెళ్ళి పాస్టర్ గారు, ఏమో పాస్టర్ గారు నాకేమీ తెలియదు, దేవుడు ఇచ్చాడు అంతే. మరి మా దగ్గరికి వచ్చినప్పుడు మీరు పర్లేదమ్మా అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు పర్లేదండి, అసలు నాకేం తెలియదు. దేవుని కార్యాలు ఆశ్చర్యాలు, ఆశ్చర్యం. ఆయన ఆనాడే దేవుడు కాదండి, ఈనాడు దేవుడే అండి. అప్పుడే కాదండి, ఎప్పుడూ గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. అయితే దేవుని మాట వినడము, లోబడడం అంటే చాలా సులువు అనుకుంటారు చాలామంది. మనం చేసేది మంచి కార్యమైనా కూడా దానికి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆ ఫస్ట్ మీటింగ్ అయితే పెద్దవారు చెప్పారట, వెళ్ళి మీటింగ్ ఆపేయండి. స్త్రీ ఏంటి మీటింగ్ పెట్టడం ఏంటి? ఎప్పుడైనా స్త్రీ ఇక్కడ మీటింగ్స్ పెట్టడం ఎప్పుడైనా చూసామా? స్త్రీ మాట్లాడడం ఏంటి? స్త్రీ మాట్లాడకూడదు, ఆపేయండి వెళ్ళి మీటింగ్ అన్నారట. అసలు అవన్నీ నాకేమీ తెలియదండి, తర్వాత తెలుస్తాయండి. మరి వెళ్ళి ఆపేయండి ఎవరు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ వచ్చైతే కూర్చున్నారండి మీటింగ్లో సేవకులు. అది వాళ్ళు ఆపడానికి కాదు, వచ్చి కూర్చుని పార్టీ వెళ్ళారన్నమాట. దేవుడు చెప్పింది ఎవరు ఆపుతారండి? ఇలాగ చెప్పారండి, పలానా ఆయన వెళ్ళి ఆపేయండి అని పంపించారండి. పంపించిన వాళ్ళు వచ్చి మీటింగ్లో కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారండి అని చెప్పారండి. దేవునికి వ్యతిరేకంగా ఎవరు చేయగలరు? అది ఏమన్నా నా అంతటి నేను చేసింది అయితే కొన్ని ఎవరో వచ్చి ఆపేయొచ్చండి. అది నా అంతటి నేను చేసింది కాదు కదా. చెప్పింది ఎవరు? దేవుడు. చేయమన్నది ఎవరు? ఆయన. నా శక్తి ఎంత, నా బలం ఎంత, నా జ్ఞానం ఎంత, నేనెంత? అది నాకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము చేయగలిగిన శక్తివంతుడు ఆయన. గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. ఇంకా నేను చేయాల్సిన పని ఉంది. ఆ పని చెయ్యాలి కనుకే సాధారణుడు ఎన్ని పోరాటాలు అంటే మాకు ఇంట్లోని మీకు తెలిసే ఉండదు, కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. అన్ని పోరాటాలు అన్నమాట అండి. ఒక రకం కాదు మాకు ఇప్పుడు. ఎన్నో రకాల పోరాటాలు అన్నమాట. కానీ ప్రార్థన ఆగుతుందండి? ప్రార్థన ఆగదు. ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ ప్రార్థన ఆగదు. దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న బిడ్డని, ఎందుకు చేసుకున్న బిడ్డని ఆయన విడిచిపెడతాడా? నిన్న మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు నాతో మాట్లాడి నేను ఎందుకు విడిచిపెడతాను అనుకున్నావు నేను అని మాట్లాడాను.